భారత్లోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో విమాన సేవలు వరుసగా 4వ రోజు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రయాణికులు అదే స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా 1000కి పైగా విమాన సర్వీసులను ఆ సంస్థ శుక్రవారం రద్దు చేసింది. ఇవాళ కూడా భారీ స్థాయిలోనే విమానాలు రద్దయ్యే అవకాశం ఉంది. సాధారణ పరిస్థితులు నెలకొనడానికి మరో 5 నుంచి 10 రోజులు పడుతోందని ఆ సంస్థ సీఈఓ పీటర్ ఎడ్వర్డ్స్ తెలిపారు. ఇండిగో విమానయాన సేవలు అంతరాయాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ఈ అంశంపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఆదేశించారు. రానున్న 3 రోజుల్లో విమాన సర్వీసులు పూర్తి స్థాయిలో పునరుద్ధరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ ఇటీవలే జారీ చేసిన ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ ఉత్తర్వులను తాత్కాలికంగా ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. ఎఫ్డిటిఎల్ ఉత్తర్వులపై డీజీసీఏ ప్రకటన విడుదల చేసింది. వీక్లీ విశ్రాంతి నిబంధనలు పక్కన పెడుతున్నట్లు తెలిపింది. ఫ్లైట్లలో అలసట సమస్యలను తగ్గించేందుకు వారికి వారంలో విశ్రాంతి సమయాన్ని 36 గంటల నుంచి 48 గంటలకు పెంచుతూ ఇటీవలే డీజీసీఏ నిబంధనలు తీసుకొచ్చింది. దీని ప్రకారం వీక్లీ విశ్రాంతిని, సెలవులను వేరువేరుగా పరిగణించాలి. ఇండిగో విమాన సర్వీసులకు అంతరాయం కలుగుతుండటంతో ఈ నిబంధనను తాత్కాలికంగా ఉపసంహరించినట్లు డీజీసీఏ తెలిపింది. ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ ముందస్తు సమాచారం లేకుండా విమాన సర్వీసుల్ని రద్దు చేయడంతో శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు సమాచారం లేకుండా శుక్రవారం ఒక్కరోజే 155 విమాన సర్వీసులను రద్దు చేయడంతో వేల మంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇందులో శంషాబాద్ నుంచి వెళ్లాల్సిన 84 ఉండగా వేరే ప్రాంతాల నుంచి ఇక్కడకు రావాల్సినవి 71 ఉన్నాయి. ఇక తెల్లవారుజాము నుంచి విమానాశ్రయంలో గందరగోళ పరిస్థితి నెలకొన్నాయి. ఆన్లైన్లో విమాన సర్వీసుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నట్లు చూపిస్తుండటం, విమానాశ్రయంలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉండటంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధర్నాకు కూడా దిగారు. చెక్ ఇన్ పూర్తయ్యాక సర్వీసులను రద్దు చేసినట్లు ప్రకటించడంతో ఎంతో ఆందోళనకు గురయ్యారు. ఇండిగో కౌంటర్ల వద్ద నగదు వెనక్కి తీసుకోవడానికి, రీపేషన్ చేయడానికి క్యూ లైన్లో పడిగాపులు కాస్తున్నారు. తగినన్ని కుర్చీలు లేక కొందరు నేలపైనే కూర్చుండిపోయారు. అత్యవసరంగా వెళ్లాల్సిన వారు ఇతర విమానయాన సంస్థ నుంచి టికెట్లు కొనేందుకు యత్నించగా ధరలు ఆకాశాన్నంటాయి. హైదరాబాద్ నుంచి కోచి విమానాశ్రయం 4వ రోజు రద్దు కావడంతో శబరిమల వెళ్లే భక్తులు శుక్రవారం తెల్లవారుజామున ఆందోళన చేపట్టారు. శంషాబాద్ నుంచి విజయవాడకు వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ మంత్రి కొలుసు పార్థసారథికి తెలియజేయగా ఆయన వెంటనే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఫోన్లో మాట్లాడి ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయించారు. ఆయన రోడ్డు మార్గంలో వెళ్లారు.
మరోవైపు ఇండిగో ఎయిర్లైన్స్ విమానాలు రద్దు కావడంతో ఈ నెల 8, 9 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ కు రావాల్సిన వారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నారు. ఇండిగో ఎయిర్లైన్స్ అధికారులు సిబ్బంది మధ్య సమన్వయ లోపం కారణంగానే 6,000 మంది ప్రయాణికులు టెర్మినళ్లలోనే తింటూ అక్కడే నిద్రపోయారు. కొందరు చెక్ ఇన్ కౌంటర్లో వెలుపలి పడుకున్నారు. విమానాల రద్దు సమయంలో చెప్పకుండా రీషెడ్యూల్ చేస్తామంటూ ఇండిగో అధికారులు తెలపడంతో గంటలు తరబడి అక్కడే ఉండిపోయారు. వేచి చూడడం మొదలుపెట్టి 10 నుంచి 12 గంటలైన తర్వాత సర్వీసులను రద్దు చేస్తున్నామంటూ అధికారులు ప్రకటించడంతో ఒక్కసారిగా కౌంటర్ల వద్ద వెళ్లి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంటి పిల్లలతో వచ్చిన వారు గర్భిణీలు తీవ్ర అవస్థలు పడ్డారు. హైదరాబాద్ నుంచి విజయవాడ, తిరుపతి, చెన్నై, ముంబై నగరాలకు వెళ్లే ప్రయాణికుల్లో చాలా మంది ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బందిపై దాడికి యత్నించగా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. చెక్ ఇన్ పూర్తయిన ప్రయాణికులు లగేజీని ఇండిగో సిబ్బంది విమానాల్లోకి పంపించేశారు. కానీ తర్వాత సర్వీసులు రద్దు చేసినట్లు ప్రకటించగా ప్రయాణికులు తమ సామగ్రి ఇవ్వాలని కోరినా ఇవ్వలేదు. తమ లగేజీకి మీరు బాధ్యత వహిస్తున్నట్టు లిఖితపూర్వకంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాత్రి 10 గంటల తర్వాత ఇస్తామన్నారు. ఇవాళ కూడా పలు ఇండిగో విమానాలు రద్దయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.